మిరాయ్ సినిమా లాస్ట్ ఇయర్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే కదా. ఎలా అయితే తేజ సజ్జా సూపర్ హీరో ఇంకా యోధుడిగా క్లిక్ అయ్యాడో, ఇక్కడ మంచు మనోజ్ మన బర్త్డే బాయ్ కూడా విలన్ గా అంతే అదరగొట్టాడు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని ఆల్రెడీ ఎండ్ కార్డ్స్ లో వేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా గురించి ఏ న్యూస్ రాకపోయేసరికి అసలు సీక్వెల్ ఉంటుందా అని అనుమానం వచ్చింది. కానీ మాకున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందట. టాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి భారీ సంచలనంగా మారిన చిత్రాల్లో మిరాయ్ ఒకటి. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా టెక్నికల్ గా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. ముఖ్యంగా విజువల్స్, కథ చెప్పిన తీరు, హాలీవుడ్ స్థాయి ట్రీట్మెంట్ ఈ సినిమాను మరో లెవెల్ కి తీసుకువెళ్లాయి. చిన్న సినిమాగా మొదలైన మిరాయ్ చివరికి బాక్సాఫీస్ వద్ద దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అదే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిరాయ్ 2 పేరుతో సీక్వెల్ పనులు అధికారిక ప్రకటనకు ముందే ప్రారంభమయ్యాయని సమాచారం. ఈసారి మొదటి భాగాన్ని మించిన స్థాయిలో కథ, విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా పార్ట్ 1 ఇచ్చిన విజయంతో మేకర్స్ ఈ ప్రాజెక్టును మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో సైలెంట్ గా ప్రారంభమైంది. మే 19, 2026న చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే కెమెరా ముందుకు వెళ్లిపోయింది. ప్రస్తుతం వైజాగ్ అందమైన లొకేషన్స్ మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో యాక్షన్ సీన్లు, డ్రామాటిక్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారని సమాచారం. దాదాపు 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్కే బీచ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న కొన్ని సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మిరాయ్ మొదటి భాగంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముఖ్యమైన అంశం దాని కథా ప్రపంచం. సైన్స్ ఫిక్షన్ కు అడ్వెంచర్ అంశాలను కలిపి ఇండియన్ మైథాలజీ టచ్ తో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చూపించిన ప్రపంచం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇప్పుడు రెండో భాగంలో ఆ ప్రపంచాన్ని మరింత విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 1 లో మిగిలిపోయిన అనేక ప్రశ్నలకు ఈసారి సమాధానాలు దొరకనున్నాయని, కథ మరింత డార్క్, ఎమోషనల్ గా మారబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సీక్వెల్ లో అసలైన ఆకర్షణ ఏమిటంటే ఇందులో విలన్ పాత్రలో రానా దగ్గుబాటి నటించనున్నాడన్న వార్త. బాహుబలిలో బల్లాల దేవుడిగా తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా ఇప్పుడు మిరాయ్ 2 లో పవర్ఫుల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తేజ సజ్జా హీరోయిజానికి రానా విలనిజం జత అయితే సినిమా మరో రేంజ్ కు వెళ్లిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. రానా పాత్ర చాలా క్రూరంగా, స్టైలిష్ గా ఉండబోతుందని, ఆయన కోసం ప్రత్యేకమైన లుక్ కూడా డిజైన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కాకుండా మరో ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల వరుస ప్రాజెక్టులతో మళ్లీ బిజీ అవుతున్న మంచు మనోజ్ మిరాయ్ 2 లో ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్ చేయబోతున్నాడట. అయితే ఆయన పాత్ర హీరో వైపు ఉంటుందా లేక మరో గ్రే షేడ్ క్యారెక్టర్ గా ఉంటుందా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. కానీ మనోజ్ ఎంట్రీ మాత్రం ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. పార్ట్ 1 విజయం తర్వాత ఈసారి ఎక్కడ రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాను రూపొందించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనుల కోసం విదేశీ టెక్నికల్ టీంలను కూడా రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మిరాయ్ 2 ను కేవలం తెలుగు సినిమా స్థాయిలో కాకుండా పాన్ ఇండియా లెవెల్లో విజువల్ వండర్ గా నిలబెట్టాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఇక హీరో తేజ సజ్జా కెరియర్ విషయానికి వస్తే ఆయన ఇప్పుడు పూర్తిగా ఫ్రాంచైజ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. హనుమాన్ తర్వాత ఆయనకు వచ్చిన పాన్ ఇండియా గుర్తింపు ఇప్పుడు మిరాయ్ విజయంతో మరింత బలపడింది. అందుకే వరుసగా సీక్వెల్స్ ఇంకా యూనివర్స్ స్టైల్ సినిమాలపై ఫోకస్ పెంచుతున్నాడు. నిజానికి ముందుగా జాంబిరెడ్డి 2 షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం తీసుకోవడంతో ముందుగా మిరాయ్ 2 ను సెట్స్ పైకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే జాంబిరెడ్డి 2 కూడా ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా కొనసాగుతుంది. ఒక సినిమా సక్సెస్ అయితే దాని ప్రపంచాన్ని మరింత విస్తరించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని దర్శకులు ప్రయత్నిస్తున్నారు. కేజీఎఫ్, బాహుబలి, పుష్ప, కాంతారా వంటి సినిమాలు ఆ ట్రెండ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. ఇప్పుడు అదే దారిలో మిరాయ్ 2 కూడా భారీ అంచనాలతో ముందుకు వస్తుంది. ముఖ్యంగా యువ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది.
మొత్తానికి చూస్తే మిరాయి 2 కేవలం ఓ సాధారణ సీక్వెల్ కాదు, ఇది తేజ సజ్జా కెరియర్ లో మరో భారీ మైలురాయిగా మారే అవకాశం కనిపిస్తుంది. కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్ విజన్, రానా పవర్ఫుల్ విలనిజం, మంచు మనోజ్ ప్రత్యేక పాత్ర, భారీ విజువల్స్ అన్నీ కలిసి ఈ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లేలా ఉన్నాయి. ప్రస్తుతం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ అడ్వెంచరస్ సైన్స్ ఫిక్షన్ ప్రపంచం ఈసారి ప్రేక్షకులను ఎంతగా థ్రిల్ చేస్తుందో చూడాలి.